ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నటువంటి సందర్భంలో 30కి పైగా శాసనసభ్యులు ఉంటే వాళ్లే ప్రధాన ప్రతిపక్షం. ఆ రోజున భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లు. తెలంగాణలో ఒకటి, అటుపక్క నార్త్ ఇండియాలో ఒకటి. వాజ్పేయి గెలవాలా, అద్వానీ గెలవాలా. 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అంతకుముందు జనతా పార్టీగా ఉండేది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి కన్వర్ట్ అయ్యాక ఫెయిల్ అయినటువంటి అప్పటికి 2 సీట్లే ఉన్నటువంటి సందర్భం. అప్పుడు అద్వానీ రథయాత్ర ప్రారంభించి అయోధ్య రామ మందిరం ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటి ప్రస్థానం 87 సీట్ల, ఆ తర్వాత 120 ఇట్లా పెరిగి ఫైనల్గా వచ్చేటప్పటికి ఏకంగా 147 సీట్లతో అధికారంలోకి వచ్చింది. రెండోసారి 143 వచ్చినందుకు గాను పక్కకి తప్పుకుంది. లేకపోతే రెండోసారి కూడా వాజ్పేయి గవర్నమెంట్ వచ్చి ఉండేది. 13 నెలలు ఒకసారి, 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, తర్వాత 4.5 ఏళ్ళు ఇంకోసారి, ఇట్లాగ 3 సార్లు అప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ లెక్కను చూస్తే టోటల్గా 3 సార్లు అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు. ఆ తర్వాత మోడీ వచ్చాక 3 సార్లు ప్రభుత్వం ఏర్పాటు. ఇదేమో ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రభుత్వం. ఇది నడుస్తున్నది. అయితే 30 ఏళ్ల క్రితం ఇదే రోజున అద్వానీ రథయాత్ర, ఆ రథయాత్రే జాతీయ రాజకీయాలను మార్చేసింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక కూటమి, ఒక పార్టీ కష్టం అనేది రేంజ్. కూటమి కట్టితే కూడా జనతా కూటమి ఫెయిల్ అయ్యింది అనుకున్నారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్, ఇట్లాంటి ఫ్రంట్లతో కూడిన టెంట్లు ఏది సక్సెస్ కాలేదు. అలాంటిది అద్వానీ రథయాత్ర తర్వాత పుట్టినటువంటి ఎన్డీఏ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి క్లియర్గా చేయగలిగింది. ఇప్పుడు 2 సార్లు సింగిల్ మెజార్టీగానే బీజేపీ వచ్చింది. 3ఓసారి కూడా కూటమిగా సక్సెస్ అయినట్టు. ఆనాడు రెచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమిగా తప్పించి అధికారంలోకి రాలేని పరిస్థితి. అంటే 30 ఏళ్ల క్రితం అద్వానీ ప్రారంభించిన రథయాత్ర జాతీయ రాజకీయాల దిశ మార్చేసిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.